ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ సమూహమా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనలు కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లెంట్ సీజన్లో శిలువ ధ్యానములు చేస్తూ మనము కొన్ని కొత్త కోణాలు పరిశీలిస్తూ వచ్చాము. లెంటన్ సీజన్ అంటే ఏమిటి, అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి కాలంలో ఊపందుకుంది, ఏ కాలంలో భారతదేశానికి వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం, చరిత్ర తెలుసుకున్నాం. తర్వాత 40 రోజులే ఎందుకు ఉండాలి, అంతకు మించి ఎందుకు తక్కువ ఎక్కువలు ఎందుకు ఉండకూడదు అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత దుఃఖము ఎందుకు పడాలి, ఎలాంటి దుఃఖం అనుభవించాలి అనే విషయాలు తెలుసుకున్నాం. మరొకటి ఉపవాసం అంటే ఏమిటి, దాని వివరాలు తెలుసుకోగలిగాం. ఇదంతా కూడా లెంటన్ సీజన్ ఆచరణ విధానాలు భాగములు. తర్వాత శిలువ శ్రమలకు వచ్చేసరికి ఆయన శిలువలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు మొత్తం వివరిస్తూ 2 దొంగల మధ్య, 3 తల్లుల దగ్గర, 4 తీర్పుల మధ్యలో, 5 గాయముల చెంత, 6 శత్రువుల చేత ఆరాటపడిన యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి 6 శత్రువుల గురించి మాట్లాడుకున్నాం, 2 దొంగల గురించి మాట్లాడుకున్నాం, 3 తల్లుల గురించి మాట్లాడుకున్నాం, 4 తీర్పుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు 5 గాయముల గురించి మాట్లాడుకుందాం. గాయము అంటే శరీరం మీద ఎక్కడైనా కానీ ఒక దెబ్బ తగిలి ఆ దెబ్బలోంచి రక్తము బయటకు వస్తే ఆ రక్తము చెందిన ప్రాంతాన్ని లేదా ఆ యొక్క శరీర భాగాన్ని గాయపడింది అంటారు. దీన్ని గాయము అంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ముళ్ళ కిరీటము ఉన్న ముళ్ళే దాదాపు 30కి పైగా ఉంటాయి. మరి 5 గాయములని బైబిల్ పండితులు చాలా చోట్ల విశ్లేషించడం మనం గమనించాం. యేసు ప్రభువారు శిలువ మీద పొందింది 5 గాయములు అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. కానీ గాయములు లెక్క వేసుకుంటే చేతికో గాయము, 2 చేతులకు 2 గాయములు, కాళ్ళకో గాయము, పక్కలో గాయము, తల మీద ముళ్ళ కిరీటము, అవి కాక కొరడా దెబ్బలు, చెల్లు అనిపించిన దెబ్బలు, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే 5 గాయాల కంటే ఎక్కువే ఉంటాయని అర్థమవుతుంది. అందుకని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన గాయాల ప్రవర్తన గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందని వానిగాను మనం అతన్ని ఇచ్చితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన గాయపరచబడింది మన అతిక్రమ క్రియల వలననే. మన దెబ్బల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ దెబ్బలు, ఈ గాయములు ఆయన శిలువ మీద, ఆయన శరీరం మీద మనం గమనిస్తూ ఉన్నాం. మరి కాబట్టి గాయములు అనేవి 5 కాదు, 5కి ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. కానీ ఇంకొక విశ్లేషకుడు, ఒక బైబిల్ పండితుడు ఏమని వివరించాయంటే, ఆయన శిలువ మీద, శరీరం మీద ఉన్న గాయములు 5 కాదు, అవి 5 రకముల గాయములు అని చెప్పారు. 5 రకముల గాయములు. కాబట్టి ఆయన దేహంలో ఉన్న గాయములు 5 రకాలుగా మనం వర్గీకరించుకుంటున్నాం. ఒక్కొక్క గాయం గురించి ఒక్కొక్క రోజు మనం విశ్లేషించుకుందాం. మరి ఈ రోజుతో ఇంతతో ముగించుకుందాం. రేపు నుంచి గాయముల పరంపర మనం తెలుసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. ఆమేన్.